అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు కోర్టులో తీర్పు రావాల్సి ఉంది ఏపీడిఎస్సి పైన. అయితే ఏపీడిఎస్సి సంబంధించి అందులో ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి దాంట్లో కీలో ఇంకొన్ని అభ్యంతరాలు ఉండడం వల్ల ఈ తీర్పును మరొక రోజుకు పోస్ట్పోన్ చేస్తూ వేరే కేసు విచారణ చేయడము జరిగింది. కాబట్టి మనకు ఏపీడిఎస్సికి సంబంధించి ఈ యొక్క మెరిట్ లిస్ట్ విడుదల చేయడం అనేటువంటిది, మరి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి తదనంగా సెలక్షన్ లిస్ట్ విడుదల చేయడం అనేటువంటిది ఇంకొద్దిగా లేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వము ఈ యొక్క అనేక అంశాలను అధిగమించి రిజల్ట్ ఇవ్వడానికి మరియు అపాయింట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియచేస్తున్నాను. నాకు తెలిసి ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా వేగవంతంగా జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని జిల్లాలకు ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు కొద్దిమంది అభ్యర్థులను, ఉపాధ్యాయులను ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రాసెస్ ఎంత తొందరగా జరుగుతుందనేది దీని యొక్క నిదర్శనం. కొన్ని జిల్లాలలో అయితే అభ్యర్థులను కూడా సర్టిఫికేట్ వెరిఫికేషను అభ్యర్థులను కూడా ఎంపిక చేసి వాళ్ళకి లిస్టు కూడా డిఓ ఆఫీస్కు పంపడం జరిగింది. కాబట్టి ఏపీడిఎస్సికి సంబంధించి లిస్ట్ ఇవ్వడం కానీ, అదేవిధంగా ఆ ప్రొవిజనల్ లిస్ట్ ఇవ్వడం కానీ, తర్వాత రోస్టర్ కమ్ మెరిట్ లిస్ట్లో అనేక అంశాలను కూడా వాళ్ళు తొందరగానే రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని చెప్పేసి తెలియచేస్తున్నాను. మరి ఎవరికి ఏ కేటగిరీలో ఏ పోస్ట్ ఆగిపోతుంది, ఎలా అయిపోతుంది అనేటువంటిది దాదాపుగా నార్మలైజేషన్ వల్ల కొంత కొలిక్కి రావడం జరిగింది. అయితే ఇప్పుడు పోస్టు ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు అనే దాని మీద ఎక్కువ మంది తర్జనా భర్జన పడుతున్నారు. 65కు పైన వస్తుందా ఎస్జిటి? కొన్ని జిల్లాల్లో 79 వచ్చినా కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పోస్టుల యొక్క పరిధిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రిజర్వేషన్ ఆధారంగా పోస్టులు ఆధారపడి ఉంటాయి. అందులో ఈసారి హారిజంటల్ మెథడ్లో పోస్టులను ఫిలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో అనేక మార్పులు రావడం జరుగుతుంది. కాబట్టి ఇంకొన్ని రోజులు మనం మెరిట్ లిస్ట్ కొరకు వెయిట్ చేయవలసినటువంటి అవకాశం ఉంది. మరి నెక్స్ట్ వీడియోలో మనం పాసిబిలిటీ అయితే ఏ రకంగా ఏ పోస్ట్కి ఎంతకు దగ్గరగా రావడానికి అవకాశం ఉంది అనేటువంటి దాన్ని కూడా క్లియర్ కట్గా నేను చెప్పే ప్రయత్నము చేస్తాను ఫ్రెండ్స్.